హలో మామ, నమస్తే అందరికీ. నా పేరు సతీష్ పెనగాని. నా ముందు వీడియోలు తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యాలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను అనమాట ప్రజెంట్. అయితే ఈ వీడియో ఏంటంటే, అసలు చాలామంది ఎంబీబీఎస్ ఇప్పుడు మన ఇండియాలో సీట్స్ రాక కాంపిటీషన్ ఎక్కువైపోయి చాలా రీజన్స్ అనమాట. చాలా రీజన్స్ వల్ల ఇక్కడ అబ్రాడ్ యూనివర్సిటీస్లో చదువుదామని చెప్పేసి ఫిక్స్ అవుతున్నారనమాట. నేను కూడా అలా ఫిక్స్ అయిన వాడినే ఒక 3 సంవత్సరాల కిందట. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం అనమాట. అంటే ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్కి ఏం కావాలి, ఎలిజిబిలిటీ ఏముండాలి, అసలు వీళ్ళు ఎలా తీసుకుంటారు, యూనివర్సిటీ వాళ్ళు మనల్ని ఎలా ఇంటేక్ చేసుకుంటారు అనమాట. వీటిలన్నిటి గురించి మాట్లాడదాం. అసలు మనం ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది దాని గురించి అయితే మాట్లాడదాం. చాలామందికి ప్రాసెస్ కూడా తెలియదు అనమాట, అసలు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. దాని గురించి కూడా బ్రీఫ్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే, ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అనమాట. అసలు అబ్రాడ్ ఎంబీబీఎస్కి అప్లై చేయడానికి ఏం క్వాలిఫికేషన్ కావాలి ఒక పర్సన్కి, ఒక స్టూడెంట్కి. ఫస్ట్ అయితే నువ్వు బైపీసీ చేసి ఉండాలి. నువ్వు బైపీసీ చేసిన తర్వాత నీట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, అందరికీ తెలిసిందే, ఇది బేసిక్. నీట్ ఎగ్జామ్ నువ్వు క్వాలిఫై అయ్యి ఉండాలి. నీ కేటగిరీ బట్టి ఎస్సీ ఎస్టీకి ఇలా డిఫరెంట్ మార్క్స్ ఉంటుంది, కట్ ఆఫ్ ఉంటుంది క్వాలిఫై మార్క్స్కి. అదైతే నువ్వు క్వాలిఫై అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నీ ఇంటర్లో అనమాట. నీ ఇంటర్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి దీన్ని కూడా బేస్ చేసుకొని ఉంటే నీ ఇంటర్ మార్క్స్ కూడా 50% కంటే ఎక్కువ వచ్చి ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. నీకేం పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయనీకైతే. నెక్స్ట్ వచ్చేసి నువ్వు చూస్ చేసుకోవాల్సింది ఒక బెస్ట్ కంట్రీ అనమాట. ఒక మంచి కంట్రీ చూస్ చేసుకోవాలి నువ్వు ఎంబీబీఎస్ చేయడానికి. కంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఎందుకంటే మన ఎన్ఎంసీ రూల్స్ అనేవి ఆ కంట్రీ, నువ్వు వెళ్ళే కంట్రీ ఏదైతే ఉందో అది పక్కా ఫాలో అవుతుండాలి. ఆ ఫాలో అవ్వకపోతే మాత్రం నీ డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇండియాలో ఏ చిన్న మైనర్ మిస్టేక్ చేసినా సరే లైఫ్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, మళ్ళీ వచ్చి కింద పడతావు. అయితే అనమాట, ఇప్పుడు నువ్వు ఏ యూనివర్సిటీ కాదు, ఏ కంట్రీ సజెస్ట్ చేస్తావు అని అంటే, ఫస్ట్ నేనైతే రష్యానే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా సరే. ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకు అని అంటే, ఇప్పుడు జార్జియా ఉంది, ఇంకా మన కజకిస్తాన్ అని చెప్పేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ చేయరు అని చెప్పంటే, వాటికి ఒక స్టెబిలిటీ లేదనమాట యూనివర్సిటీస్కి. ఏంటంటే మనం అవి కొద్ది రోజుల తర్వాత ఏమైపోతాయో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జార్జియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఉండే ముందు. ఫిలిప్పీన్స్ ఏమైంది, దాని తర్వాత మన ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పేసి ఆ కంట్రీకి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ఎంబసీయే అందరినీ రికమెండ్ చేసింది. అక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ చేసినారో వాళ్ళందరికీ ఇప్పుడు ఇన్వాలిడ్ అని చెప్పేసింది ఇండియాలో. దాని తర్వాత ఇప్పుడు మనకి జార్జియా కూడా ఉంది. జార్జియాకి అసలు అడ్మిషన్స్ ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియట్లే. అసలు స్టూడెంట్స్ ఎలా వెళ్తున్నారో నాకు అర్థం కావట్లే. అయితే ఇప్పుడు ఆ జార్జియాలో ఏమవుతుందంటే, జార్జియాలో నీకు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అక్కడ లైసెన్స్ ఇవ్వరు. నేను చూశాను అనమాట. అది వాళ్ళ మెడికల్ లా అని చెప్పి ఒకటి ఉంటుంది, నేను చూశాను. అది వాళ్ళు ఇవ్వరనమాట. దాని తర్వాత నువ్వు ఇండివిజువల్గా ఒక ప్రాక్టీషనర్ అవ్వాలి అంటే నీకు లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ రావాలంటే వాళ్ళు 6 years అయిపోయిన తర్వాత నీకు లైసెన్స్ ఇవ్వరు. అయితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో పెడతారనమాట, వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో. ఏంటి, ఒక ఎగ్జామ్ పెట్టి దాని తర్వాత నీకు పీజీఐకి ఎంట్రన్స్ దొరుకుతుంది. పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళు నీకు లైసెన్స్ ఇస్తారనమాట. 3 years పీజీ. అంటే ఈ 6 years, ఈ 3 years ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ నువ్వు రావాలి. మళ్ళీ నువ్వు ఇండియాకి వచ్చి అప్పుడు నువ్వు ఎలిజిబుల్ అవుతావు అనమాట. ఎందుకంటే లైసెన్స్ ఇంపార్టెంట్. నువ్వు ఏదైతే ఎంబీబీఎస్ చేసావో ఏదో కంట్రీలో, ఆ కంట్రీ లైసెన్స్ కావాలి నీకు. ఎందుకంటే ఎన్ఎంసీ 2021 రూల్స్ ప్రకారం ఆ కంట్రీ లైసెన్స్ నీకు పక్కా కావాలి. ఆ కంట్రీ లైసెన్స్ లేకపోతే నువ్వు ఇండియాలో ప్రాక్టీస్ చేయలేవు. ఇండియాలో నీ డిగ్రీ అనేది ఇన్వాలిడ్ అనమాట. సో ఇంకా దేనికి పనికి వస్తుంది చెప్తారనమాట చాలా కన్సల్టెన్సీలు. నువ్వు ఇండియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు యుఎస్ఎంఎల్ఈ రాసుకో, యూకే రాసుకో, ఇవన్నీ అని చెప్పేసి. ఇదంతా పెద్ద టాపిక్, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇదంతా, ఈ స్కామ్ గురించి. ఇదంతా చాలా పెద్ద టాపిక్, తర్వాత మాట్లాడుకుందాం వీటి గురించి. అయితే కమింగ్ టు మనం దీనికి వస్తే, నేనైతే సజెస్ట్ చేసేది రష్యా అనమాట. ఎందుకు అనేది ఇప్పుడు చెప్పాను, బ్రీఫ్గా చెప్పాను. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే, మీరు ఒక మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ అయిపోయిన తర్వాత ఒక మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, నువ్వు ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తావు. ఆ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి, నేను ఇలా ఒక పలానా కంట్రీలో నేను ఎంబీబీఎస్ అబ్రాడ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏదన్నా ఒక సజెస్ట్ చేయండి అని చెప్పంటే వాడు చెప్తాడు. ఏం చెప్తాడు వాడు,
వాడు ఏదైతే యూనివర్సిటీలకి వాడు అడ్మిషన్ చేస్తున్నాడో వాడికి ఎక్కడైతే మంచిగా కమిషన్ వస్తుందో వాడు దానికే చెప్తాడు, అదే యూనివర్సిటీ చెప్తాడు వాడు ఇంకేమీ చెప్పండి నీకు. ఇంకా నువ్వు అందుకే నేను చెప్తున్నాను, నేనేమంటున్నానంటే నువ్వు ముందుగానే 1 వీక్ కానీ 10 డేస్ కానీ నువ్వు మంచిగా రీసెర్చ్ చేయి. నీ దగ్గర ఫోన్ ఉంది, ఎవరి దగ్గర ఫోన్ లేకుండా అయితే ఎవడో లేడు కదా. యూట్యూబ్ ఉంది, ఫోన్ ఉంది, అన్నీ చూసినవన్నీ నమ్మమని చెప్పి నేను అన్నాను. ఎవరో ఒకరు ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు యూట్యూబ్లో వాళ్ళకి మెసేజ్ చేయండి, కనుక్కోండి, అందరినీ అడిగి కనుక్కోండి అనమాట. అప్పుడు డిసిషన్కి రండి. మీ బడ్జెట్ చూసుకోండి, మీ బడ్జెట్లో ఏ యూనివర్సిటీస్ మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి అది చూసుకోండి, ఎవరైనా హెల్ప్ తీసుకోండి, సజెషన్స్ తీసుకోండి. అప్పుడు ఒక యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని మీరు అప్పుడు వెళ్ళండి ఏదన్నా మంచి కన్సల్టెన్సీకి. గుర్తుపెట్టుకోండి, కన్సల్టెన్సీ అనేది ఇక్కడ బిగ్ రోల్ ప్లే చేస్తుంది. కన్సల్టెన్సీ మీరు ఏదన్నా చిన్న కన్సల్టెన్సీ, లోకల్ కన్సల్టెన్సీ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆడ మోసపోయి ఇదంతా చేసినారంటే మాత్రం అది దాన్ని ఏం చేయలేడు అనమాట. మీ డబ్బులు అయితే తిరిగి రావు. అది గంగలో పోసిన పాలు, ఇంకా నీళ్ళలో పోసిన పాలు లెక్క అనమాట. ఇంకా తెలిసిందే కదా, అది చాలా దారుణంగా ఉంటుంది ఆ ఫేసు. సో మీ పేరెంట్స్ మనీ వేస్ట్ చేసుకోండి, మీ టైము వేస్ట్ చేసుకోకండి. మంచి కన్సల్టెన్సీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ యూనివర్సిటీ ఎవడైతే చేస్తున్నాడో మీరు పర్టికులర్గా అదే యూనివర్సిటీ గురించి వాళ్ళు అడగండి. ఎలా నేను యూనివర్సిటీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, మీరు అడ్మిషన్ చేస్తారా లేదా, సింగిల్ పాయింట్ అనమాట. వాడు ఒకవేళ వాడు ఆ యూనివర్సిటీకి చేయకపోయాడు అనుకో, వాడు ఏం చెప్తాడు కదా సార్, వాడు ఏదేదో చెప్తాడు అనమాట. సొల్లు, ఓకే ఆ యూనివర్సిటీ బాగాలేదు, ఆ యూనివర్సిటీ ఎట్లా ఉంది, ఆ యూనివర్సిటీ అట్లుంది, ఇట్లా. సో ఎంత సొల్లంతా చెప్తాడు అనమాట. ఎందుకంటే వాడు చేసే యూనివర్సిటీకి నేను రప్పించడానికి, వాడు చేసే యూనివర్సిటీకి వాడి దారిలోకి రప్పించుకుంటాడు అనమాట నిన్ను. అందుకని వాడు ఏదేదో చెప్తాడు, మీరు అయ్యే వినకండి. మీరు ఏదైతే యూనివర్సిటీ ఫిక్స్ అయ్యారో ఆ యూనివర్సిటీ మీదే స్టిక్ అని ఉండాలి. అప్పుడే మీరు మంచిగా ఇదవుతారు అనమాట. ఎందుకంటే ఎవడు చెప్పి ఎవడో ఒక దారిని పోయడంతా ఒక యూనివర్సిటీ చెప్తాడు, వెళ్ళిపోతావు ఆ యూనివర్సిటీకి. అలా ఏం అవసరం లేదు. నువ్వు ఏదైతే స్టిక్ ఆన్ అయినావో ఆ యూనివర్సిటీకే వెళ్ళు. ఇప్పుడేంటి, నువ్వు మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నావు, దాని తర్వాత మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నావు, దాని తర్వాత మంచి కన్సల్టెన్సీ సెలెక్ట్ చేసుకున్నావు, ఏదైతే నీవు అనుకున్న యూనివర్సిటీకి అడ్మిషన్ చేస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, మెయిన్ ప్రాసెస్. అయితే నెక్స్ట్ నువ్వేం చేయాలంటే, ఏదైతే నువ్వు కన్సల్టెన్సీని అనుకున్నావో వాడు నీ అడ్మిషన్కి అప్లై చేస్తాడు. ఏదైతే నువ్వు పర్టికులర్ యూనివర్సిటీ అనుకున్నావో ఆ యూనివర్సిటీకి. ఎట్లా, నీ ఆధార్ కార్డు, నీ నీట్ స్కోర్ కార్డు ఇవి పెట్టావంటే ఒక 10K ఎంతో అడ్మిషన్ ఫీ ఉంటుంది అనమాట. నువ్వు అడ్మిషన్ వాడికి పే చేసినావు అంటే వాడు నీకు అడ్మిషన్కి అప్లై చేస్తాడు ఆ పర్టికులర్ యూనివర్సిటీకి ఏదైతే ఉందో. ఆ అడ్మిషన్ లెటర్ ఒక 1 వీక్లో వచ్చేస్తుంది. ఆ 1 వీక్లో నీకు అడ్మిషన్ లెటర్ పెట్టేస్తాడు అనమాట. దాని తర్వాత నువ్వు స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్కి కట్టుకుంటూ వస్తావు. కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇప్పుడు కన్సల్టెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళు కొంతమంది తక్కువ ఛార్జ్ చేస్తారు, కొంతమంది ఎక్కువ ఛార్జ్ చేస్తారు, ఇట్లా అనమాట. చాలా ఉంటుంది, దాన్ని బట్టి వ్యారీ అవుతుంది కన్సల్టెన్సీ ఛార్జెస్ ఏదైతే ఉందో. మ్యాక్సిమం 1 to 1.4 అలా ఉంటుంది అనమాట కన్సల్టెన్సీ ఛార్జెస్. అలా అనమాట. అది నువ్వు స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వస్తావు. నువ్వు అడ్మిషన్ లెటర్ రాకముందే కొంతమంది ఉన్నారనమాట. అడ్మిషన్ లెటర్ రాకముందే 1,50,000 కట్టేస్తున్నాడు. 1,50,000. పర్టికులర్ స్టూడెంట్ మార్నింగ్ అనుకుంటా, మార్నింగే మెసేజ్ చేసింది, ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను, మళ్ళీ మోసపోతారేమో అని. అయితే అతను సమారకి రావాలని ఫస్ట్ యారోస్లేవ్ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ఉంటుంది అనమాట. ఆ యూనివర్సిటీకి అతను అప్లై చేసిండు. అయితే అప్లై చేసినప్పుడు ఏమైంది, అతను ఎంట్రన్స్ రాసిండంట, కాకపోతే వర్కౌట్ కాలేనంట, అయిపోయిందంట. ఓకే, ఆడికి ఆ మ్యాటర్ క్లోజ్. దాంట్లో ఏంటంటే అసలు అతనికి ఎంట్రన్స్ అవ్వకుండానే, అడ్మిషన్ లెటర్ రాకుండానే అతని నుంచి 1.5 lakh తీసేసుకున్నాడు ఆ కన్సల్టెన్సీ అతను. కన్సల్టెన్సీ పేరు ఇవన్నీ వద్దు, 1.5 lakh తీసేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఆ 1.5 lakh తీసేసుకుంటే దాని తర్వాత ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీ ఓపెన్ ఉన్నాయో ఆయన అడిగిండంట, ఇప్పుడు నాకు ఇది రాలే కదా, ఆ స్టూడెంట్ అడిగిండు, ఇప్పుడు నాకు ఇది రాలే కదా, సో నాకు వేరే యూనివర్సిటీ ఏదైనా ప్రొవైడ్ చేయాలంటే ఇప్పుడు సమారా అని చెప్పి ఒకటి, ప్రివోస్కే అని చెప్పి ఒకటి 2 ఉన్నాయి. సో నీకు ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే నేను మళ్ళీ దానికి అప్లై చేస్తాను అని చెప్పిండంట. ఇప్పుడు అతను నాకు చూసి మెసేజ్ చేసిండు అనమాట, ఇట్లా ఎట్లా అవుతుంది, సమారా ప్రివోస్కి ఏది బెటర్ అన్న, కొంచెం నాకు సజెస్ట్ చేయవా, అది ఇది అని చెప్పేసి. అట్లా అనమాట. అట్లా మోసపోకండి. ఎందుకు మోసపోతున్నారు, మీరేం బ్లైండ్గా ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళు ఏమన్నా మీ బంధువులా? ఎట్లా నమ్ముతున్నారు మీ బ్లైండ్గా? అసలు అడ్మిషన్ లెటర్ రాకముందే 1.5 lakh కట్టేంత గట్స్ ఎట్ నుంచి వచ్చినాయి నీ దగ్గర నుంచి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట, మోసపోకండి, ఓకేనా? స్టెప్ బై స్టెప్ కట్టాలి. అడ్మిషన్ లెటర్ కోసం 10,000 కడితే చాలు, అర్థమవుతుందా? అయితే అంతే. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు అక్కడ కట్టేసావు, అయిపోయింది, అడ్మిషన్ లెటర్ వచ్చేసింది. దాని తర్వాత వాడు ఆఫీస్కి నువ్వు పంపిస్తావు అనమాట, నీ పాస్పోర్టు,
నీ 10th మార్క్ లిస్టు, నీ ఇంటర్ మార్క్ లిస్టు మొత్తం ఒరిజినల్స్ పంపిస్తావు అనమాట. ఒరిజినల్స్ పంపిస్తే అండ్ ఆ ఒరిజినల్స్తో పాటు నువ్వు నీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పెడతావు అనమాట నీ వీసా ప్రాసెస్ కోసం. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చేసి రిక్వైర్మెంట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం వైట్ ఉండాలి. ఫేస్ మొత్తం 80% కనిపించాలి. ఇలాంటివి అనమాట. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్తో నువ్వు ఫొటోస్ అయితే పెట్టేస్తావు. నీ కన్సల్టెన్సీ వారు ఎవరైతే ఉన్నారో వాడికి ఇవన్నీ పెట్టేస్తావు అనమాట. నీ ఒరిజినల్స్, ఈ ఫొటోస్ పెట్టేసిన తర్వాత అతనికి యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. ఏంటి, ఒక ఇన్విటేషన్ లెటర్ రిలీజ్ చేస్తారు నీ పేరు పైన. నువ్వు మా కంట్రీకి రావచ్చు అని చెప్పేసి, ఇట్లా చదువుతున్నాడు ఇతను, వీసా ఇష్యూ చేయండి అని చెప్పేసి ఒక ఇన్విటేషన్ లెటర్ వస్తుంది. ఆ ఇన్విటేషన్ లెటర్ వచ్చిన తర్వాత నీకు వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఎవరు, కన్సల్టెన్సీ అతను. ఇప్పుడు వాళ్ళు ఎంబసీలో ఇదంతా ఈ వీసా ప్రాసెస్ మొత్తం ఈ ఎంబసీలో జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోనీకి ఒక 3 వీక్స్ పడవచ్చు, అబౌట్ 3 వీక్స్. ఆ 3 వీక్స్లో నీ వీసా అయితే వచ్చేస్తుంది. ఆ వీసాలో నీకు పర్టికులర్ ఇన్ని డేస్కి నువ్వు ఇన్ని డేస్ లోపల వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇచ్చుంటాడు అనమాట. ఒక 36 డేస్ అని చెప్పేసి అట్లా ఇచ్చుంటాడు. ఆ డేస్ లోపల నువ్వు ఆ కంట్రీకి వెళ్ళిపోవాలి. ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయే లోపల అయితే నువ్వు ఆ కంట్రీకి వెళ్ళిపోతావు. అయితే నీ కన్సల్టెన్సీ వాడు ఏం చేస్తాడంటే ఈ గ్యాప్లో నీకు టికెట్స్ ఇవన్నీ బుక్ చేస్తాడనమాట. ఎందుకంటే నువ్వు ఒక్కడివే బుక్ చేసుకొని ఎవరైనా వెళ్ళలేరు కదా, నువ్వు ఫస్ట్ టైం వెళ్తున్నావు. సో నీకంటూ కేర్ చూపిస్తాడు కదా వాడు. అయితే ఇప్పుడు నిన్ను అదే యూనివర్సిటీకి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తున్నారో ఆ స్టూడెంట్స్ని వాడు పట్టుకొని వాళ్ళతో మిమ్మల్ని జాయిన్ చేసి పంపిస్తాడు అనమాట. అప్పుడే మీరు జాగ్రత్తగా వెళ్తారు కదా. సో అలా లేని పరిస్థితుల్లో ఒక కేర్ టేకర్ని పంపిస్తాడు నీతో పాటు. వాడు వచ్చేసి యూనివర్సిటీకి వచ్చేస్తారు. మీరు డైరెక్ట్గా యూనివర్సిటీలో దిగబెట్టేస్తాడు నిన్ను. ఫైనల్గా ఇప్పుడు ఏంటి, మీరైతే యూనివర్సిటీకి వచ్చేసారు. యూనివర్సిటీకి వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీ యూనివర్సిటీ ఫీ కట్టేసుకోవడం. ఫస్ట్ సెమిస్టర్ ఫీ ఏదైతే ఉందో ఆ ఫీ అయితే కట్టేసుకోవడం. మీరు మ్యాక్సిమం ముందు కట్టించుకుంటారు. మీరు ఇక్కడికి రాకముందే మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఫీ అన్నా ఫస్ట్ ఇయర్ ఫీ అన్నా కట్టండి అని చెప్పేసి మీకు సజెస్ట్ చేస్తారు, కట్టించుకుంటారు కూడా. ఒకవేళ ఎవరైనా కట్టకపోవడం అన్నది ఏమి ఉండదులే, ముందే కట్టించేసుకుంటారులేండి. మీ సెమిస్టర్ ఫీ కూడా కట్టేసి ఉంటారు. దాని తర్వాత మీరు అక్కడ మీ మెడికల్ టెస్ట్లు అనేవి పర్ఫామ్ చేయాలన్నమాట. మెడికల్ టెస్ట్లు అని చెప్పేసి కొన్ని ఉంటాయి వీళ్ళ రూల్స్. ఇమిగ్రేషన్కి వెళ్ళి మెడికల్ టెస్ట్లు చేయించుకుంటావు, అదంతా వీళ్ళకి ఇచ్చేస్తావు. మీ యూనివర్సిటీ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకి ఇస్తావు. వాళ్ళు మళ్ళీ 1 ఇయర్ నీకు ఎక్స్టెన్షన్ చేస్తారనమాట. ఈ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేస్తారు నీ వీసా అనేది. అలా ఇయర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటాం అనమాట 6 ఇయర్స్. అయితే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. నేను మీకు ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. కొంచెం నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ ప్రాసెస్ అయితే ఆ డాక్యుమెంట్ ఉంటే ఆ ప్రాసెస్ అయ్యిందంటే మాత్రం మీరు 6 ఇయర్స్కి ఒకేసారి వీసా తెచ్చేసుకోవచ్చు. మీరు ప్రతి సంవత్సరం ఈ మెడికల్ టెస్టులు చేయించుకొని 25,000 ఖర్చు పెట్టి, ప్రతి సంవత్సరం 25,000 ఖర్చు పెట్టి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి 6 ఇయర్స్కి వీసా ఇచ్చేస్తారు మీకు. ఆ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియో కానీ కమింగ్ వీడియోలో చెప్తాను. పక్కా వెయిట్ చేయండి. తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇంకా మీరు యూనివర్సిటీకి వచ్చేసారు కదా, ఇంకా అంతా అయిపోయింది. ఇంకా మీ స్టడీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇంకా మీ స్టూడెంట్ లైఫ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ మీకు ఫ్రెండ్స్ అవుతారు, మీకు ఇంకా అంతా అట్లా అనమాట. ఇంకా హాస్టల్లో మీరు అలవాటు అవుతారు, హాస్టల్లోనే ఉంటారు. ఇక్కడ యూనివర్సిటీ హాస్టల్స్లో అంతా బాగానే ఉంటుంది. ఇంకంతే మరి, వీడియో అయితే ఇంతే. మర్చిపోయాను మీకు నేను చెప్పాను కదా డాక్యుమెంట్స్ లాస్ట్లో ఇవ్వమని చెప్పేసి. ఏంటది, ఒరిజినల్స్ మీరు కన్సల్టెన్సీకి పంపిస్తారని చెప్పేసి 10th మార్క్ లిస్టు, ఇంకా 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, మీ ఒరిజినల్ పాస్పోర్టు, దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ పంపించారు కదా. దాంతోపాటు మీరు హెచ్ఐవి టెస్ట్ చేయించాలన్నమాట. హెచ్ఐవి టెస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళకి ఆ టెస్ట్ రిపోర్ట్ అనేది కావాలి మీ వీసా ఇష్యూ చేయడానికైతే యూనివర్సిటీ వాళ్ళకి. ఇంకోటి ఆ హెచ్ఐవి టెస్ట్ అనేది ఓన్లీ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్. ఆ లాల్ పాత్ ల్యాబ్స్లోనే మీరు హెచ్ఐవి టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ కూడా కన్సల్టెన్సీ వానికి పెట్టాలి. అప్పుడే వాళ్ళు ఇన్విటేషన్ లెటర్ పంపిస్తారు. ఇది మర్చిపోకండి, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్. ఓకే మరి అయితే చలో మరి ఉంటాను. ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే మీకోసం వైట్ కోట్ డైరీస్ ఉంది, తప్పకుండా మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సరే మరి అయితే ఉంటాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా. బాయ్.